హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. నెక్స్ట్ మన ఛానల్లో ఏ డ్రామా కావాలనేసి అడగమన్నాను కదా, మీలో చాలామంది అనమాట ఆన్గోయింగ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. దాంట్లో కొంతమంది అయితే కనుక మై స్టాండ్ ఇన్ అనే ఒక ఆన్గోయింగ్ సిరీస్ని ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. సో అందుకోసం ఈ డ్రామా నేను చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే మీ ముందుగా అయితే కనుక తీసుకొచ్చేసాను. ఇది చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, బట్ కన్ఫ్యూజ్ లేకుండా నేను చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మన సెకండ్ లీడ్ని చూపిస్తూ ఉంటారు. తన పేరు వచ్చేసి జాయ్ అనమాట. తను వచ్చేసి ఒక స్టంట్ మ్యాన్. తనైతే కనుక ఒక స్టంట్ చేయడం కోసం ఒక కొండ మీదకి వచ్చి షూటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ లోపల జాయ్కి ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట. ఫోన్లో హలో మీన్ మీన్ అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల ఫోన్ అయితే కనుక కట్ అయిపోయి ఉంటుంది. అక్కడికి అసిస్టెంట్ వచ్చి అనమాట, సార్ షూటింగ్కి టైం అయ్యింది రాండి అనగానే తిన కూడా వెళ్తూ ఉంటాడు అనమాట. బట్ ఆ ఫోన్ వంక అలాగే చూస్తూ ఉంటాడు, ఎందుకన్నది మనకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. తనకైతే కనుక డైరెక్టర్ చెప్తూ ఉంటాడు అనమాట, కొండ చివరికంటే వెళ్ళాలనేసి. తనకైతే కనుక సేఫ్టీకి కూడా అనమాట అవన్నీ పెడతా ఉంటారు. సరే సేఫ్టీ అంతా మంచిగానే కదా ఉందనేసి తను కూడా అనమాట రెడీ అయ్యి ఉంటాడు. డైరెక్టర్ అనమాట ఓకే స్టార్ట్ చేయి అనేసి అనగానే తిన కూడా అనమాట చాలా స్పీడ్గా అయితే కనుక బైక్ తోటి రైడ్ అయితే కనుక స్టార్ట్ చేస్తుంటాడు. సో అక్కడ ఉన్న డైరెక్టరు అక్కడ ఉన్న టీం అందరూ అయితే కనుక చాలా బాగా చేస్తున్నాడు కదా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల తను చివరికంటే వెళ్తాడు అనమాట కొండ మీదకి. ఈ లోపల సేఫ్టీకి పెట్టిన తాడైతే కనుక కట్ అయిపోయి ఊడిపోయి ఉంటుంది. తనైతే కనుక లోయలోకి పడిపోయేసరికి డైరెక్టర్ అనమాట తను సేవ్ చేయండి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. బట్ ఎవరు సేవ్ చేయలేరనమాట, ఎందుకంటే తను చాలా ఎత్తులో నుంచి కింద పడిపోతూ ఉంటాడు. సో ఆ సీన్ మనకు అలా చూపిస్తా అనమాట. ఆ సీన్ అలా చూపిస్తూ ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఒక ఆంటీని చూపిస్తూ ఉంటారు. ఆవిడైతే కనుక నర్స్ని డాక్టర్ని పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు తన ముందు ఉన్నది ఎవరంటే జాయ్ అనమాట. ఎవరండి మీరు అనేసి ఆవిడని అడుగుతూ ఉండేసరికి ఆవిడ అనమాట షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదేంటమ్మా నేను మీ మమ్మీని కదా అనేసి అంటే, నాకు మమ్మీ కట్ట ఎవరు లేరు, నా పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు అనేసి జాయ్ అంటూ ఉండేసరికి, అయ్యో నా కొడుకు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి డాక్టర్ని అడుగుతూ ఉంటే డాక్టర్ అంటాడు, సో తిను వచ్చేసి 2 years నుంచి కోమలోనే కదా ఉన్నాడు, అందుకోసమే తన గతాన్ని మర్చిపోయినట్టున్నాడు, నెమ్మదిగా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనేసి డాక్టర్ చెప్తా ఉంటాడు. బట్ జాయ్ కదా కనుక ఏం అర్థం కాదనమాట. సో తను ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నది కూడా తెలియదు. బై మిస్టేక్గా మీరు ఎవరు అనుకుంటున్నట్టున్నారు నన్ను, నేను మీరు అనుకున్న అబ్బాయిని కాదనేసి జాయ్ అంటూ ఉంటాడు. ఈ లోపల డాక్టర్ అంటారు, సరే నమ్మరా నీతో పాటు నేను మాట్లాడాలి కొన్ని విషయాలు అనేసి డాక్టర్ అయితే కనుక ఆవిడని పిలుస్తూ ఉంటారనమాట. ఆవిడ కూడా సరే బాబు నేను డాక్టర్ని కలిసి వస్తాను, నువ్వు కాస్త నా కోసం వెయిట్ చేయనేసి ఆవిడ వెళ్తూ ఉండేసరికి మన జాయ్కి ఏం అర్థం కాదనమాట. అదేంటి వీళ్ళందరూ ఎవరు అనేసి కొత్తగా చూస్తూ ఉంటాడనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి జాయ్ అయితే కనుక లెక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన చేతులు కదుపుతాడు, తన కాళ్ళు కదుపుతాడు, కానీ లెగలేకపోతూ ఉంటాడు అనమాట. ఇదేంటి అసలు నాకు ఏమైంది అనేసి పక్క తిరిగి చూసేసరికి అద్దంలో అనమాట తన ఫేస్ బదులుగా వేరే వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది అనమాట. అది చూసిన జాయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా మనకు ఆ పర్సన్ ఫేస్ చూపిస్తారు. ఇప్పుడు వరకు మనకి జాయ్ ఫేస్ చూపించారు కదా, బట్ జాయ్ వచ్చేసి వేరే పర్సన్ బాడీలోకి వచ్చి ఉంటుంది అనమాట తన ఆత్మ. సో అదే తనకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, నేను వచ్చేసి వేరే పర్సన్ లాగా మారిపోయారేంటి అనేసి కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటాడు. సో ఆ కన్ఫ్యూజ్లో అనమాట తన రియాలిటీని అయితే కనుక అర్థం చేసుకుంటాడు. సో నేను వచ్చేసి వేరే వాడి బాడీలోకి వచ్చాను అనమాట, నా ఆత్మ వచ్చేసి వేరే వాళ్ళ బాడీలోకి వచ్చింది అనేసి తను అప్పుడు అర్థం చేసుకుంటాడు. జాయ్ అనమాట తన ఫేస్ని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఈ లోపల జాయ్ వాళ్ళ అమ్మ అయితే కనుక నర్స్తో మాట్లాడుతూ ఉంటే ఈ లోపల మనకి ఒక కొత్త పర్సన్ చూపిస్తూ ఉంటారు. ఆయన కూడా పేషెంట్ని కలవడం కోసం హాస్పిటల్కి వచ్చి అలాగే జాయ్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటారు. మీ అబ్బాయికి మెలకు వచ్చిందని నర్స్ చెప్తే నన్ను చాలా మంచిదమ్మా అనేసి మాట్లాడుతూ ఉంటే జాయ్ అయితే కనుక ఆ పర్సన్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో ఎందుకన్నది మనకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. జాయ్ వాళ్ళ అమ్మగారు అంటారు, ఇంతకీ ఇప్పుడు మీ డాడీకి ఎలా ఉందనేసి ఆయన అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, అమ్మ బాగానే ఉందని చెప్తా అనమాట. ఇంతకీ మీ అబ్బాయి పేరేంటి అనేసి అడుగుతూ ఉంటే మా అబ్బాయి పేరు వచ్చేసి జాయ్ అనేసి జాయ్ వాళ్ళ అమ్మగారు చెప్పుంటారు. సో మన జాయ్ వచ్చేసి వేరే వాళ్ళ బాడీలోకి వచ్చాడు కదా, సో ఆ అబ్బాయి పేరు కూడా జాయ్ అనమాట, ఇద్దరు పేర్లు ఒకటే. సో ఆయన అంటూ ఉంటాడు, జాయ్ అనేసి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు చాలా మంచివాడు, సేమ్ నీ ఏజే తెలుసు, నీకన్నా కొంచెం పెద్దవాడు అనుకుంటా అనేసి అంటే, ఓ అవునా ఇంతకీ తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేసి జాయ్ అడుగుతూ ఉంటే దానికి ఆయన అంటాడు, తను వచ్చేసి ఒక స్టంట్ చేద్దామనేసి కొండ మీదకి వెళ్ళాడు. సో కొండ మీద నుంచి పడిపోయాక తన కోసం చాలానే సెర్చ్ చేస్తాం, బట్ తను కనిపించలేదు, తన బాడీ కూడా మాకు కనిపించలేదు అనేసి చెప్తాను అనమాట. సర్లేనమ్మ మీ అబ్బాయిని బాగా చూసుకుని నేను వెళ్తున్నాను అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జాయ్ అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక 1 month తర్వాత చూపిస్తూ ఉంటారు. వీళ్ళైతే కనుక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వెళ్తూ ఉండేసరికి ఇప్పుడైతే కనుక హుట్ కనిపించుంటారు. ఈయన పేరు వచ్చేసి హుట్ అనమాట. అది ఇందాక సీన్లో ఉన్న ఈయన కూడా ఒకరే. సో ఆయన అంటాడు,
అదేంటమ్మా వెళ్ళిపోతున్నారు, రాండి మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తానంటే, ఎందుకు బాబు మేము వెళ్ళిపోతాంలే అనేసి ఆవిడ అంటా ఉంటే, అదేంటమ్మా అలా అంటారు, నేను రాలేనప్పుడల్లా మా డాడీని హాస్పిటల్లో మీరే కదా చూసుకున్నారు, రాండి మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తా అనేసి బ్యాగ్ తీసుకుంటా ఉంటే, ఈ లోపల గోడ మీద ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ వంక జాయ్ చూస్తూ ఉంటాడు. అది గమనించిన హుట్ అంటాడు, తను వచ్చేసి ఒక మోడల్ అనేసి చెప్తా ఉంటాడనమాట. జాయ్ వాళ్ళ అమ్మగారు అంటారు, అవును హుట్, మీరు వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీని నడుపుతున్నారు కదా, అంటే మీకు మోడల్స్ అందరూ తెలుస్తారు కదా, ఇప్పుడు ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయి కూడా మీకు తెలుసా అనేసి హుట్ అని జాయ్ వాళ్ళ అమ్మగారు హుట్ని అడుగుతూ ఉండేసరికి హుట్ అంటాడు, మా సెలబ్రిటీ నాకు చాలా బాగా తెలుసు అనేసి చాలా డల్గా అంటాడు. ఎందుకంటాడు అన్నది మనకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. జాయ్ అయితే కనుక ఆ సెలబ్రిటీ పోస్టర్ వంకే చూస్తూ ఉంటాడు అనమాట. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, మన మెయిన్ లీడ్ అనమాట. ముందు ముందు తెలుస్తూ ఉంటుంది మనకి. సో జాయ్ వాళ్ళని అయితే కనుక ఆయన వాళ్ళ ఇంటిగా డ్రాప్ చేస్తుంటారు. మన జాయ్కి అయితే కనుక ఇల్లు అంతా చాలా కొత్తగా ఉంటుంది అనమాట. దాన్ని అలా కొత్తగా చూస్తూ ఉంటాడు. జాయ్ వాళ్ళ అమ్మగారు అయితే కనుక హుట్ తోటి, సరే బాబు భోజనం చేసి వెళ్ళగలను అంటే, లేదమ్మా నేను వెళ్తాను, నాకు చిన్న మీటింగ్ ఉంది, సరే అయితే నేను వెళ్తాను అనేసి మన జాయ్ దగ్గరకు వచ్చానమాట. నిన్ను చూస్తున్నంతసేపు నాకు నా ఓల్డ్ ఫ్రెండ్ అయిన జాయ్ గుర్తుకొస్తున్నాడు తెలుసా, కాబట్టి నువ్వు రికవరీ అయిపోయాక నువ్వు నా కంపెనీకి రా, నీకోసం నేను ఒక మంచి జాబ్ చూసి పెడతా ఓకేనా అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన జాయ్ అయితే కనుక సరే అండి అనేసి అని ఉంటాడనమాట. అలా అనేసి అనమాట ఇల్లంతా చాలా కొత్తగా చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో అయితే కనుక ఇప్పుడు అక్కడ ఒక ఫోటో ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి నేను నీ జీవితాన్ని జీవించాలి, నీ పేరు నా పేరు కూడా జాయే కదా, నీ జీవితమే నా జీవితం అనేసి మన జాయ్ అయితే కనుక సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జాయ్ గురించి తెలుసుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపల అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి అనమాట, అదేంటి బాబు అప్పుడే నువ్వు కంప్యూటర్ పట్టుకున్నావు, ఫస్ట్ నీ హెల్త్ చూసుకోవాలి కదా, ఇంకొచ్చి ఫస్ట్ తినమ్మా అనేసి తనైతే కనుక ఫుడ్ తినిపిస్తూ ఉండేసరికి మన జాయ్కి ఇదంతా కొత్తగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే తనకి వాళ్ళ అమ్మ లేదు, ఇప్పుడు కొత్త బాడీలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు తనకి అమ్మ ఉంది. సో అమ్మ ప్రేమ అంతా తను తీసుకుంటూ ఉంటాడనమాట. తనకైతే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ అమ్మగారు అంటారు, సరే బాబు నువ్వు వర్క్ గట్ట ఏమి చేయకు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో ఓకేనా అంటే, అమ్మ మీరు నా కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు కదా అంటేని, అవును బాబు ఒకవేళ ఆ డబ్బుతోటి మనం ఇంకా బెస్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇటువంటి ఇల్లు కాకుండా మంచి ఇంట్లో ఉండొచ్చు, బట్ నువ్వు లేని జీవితం ఎందుకు చెప్పు, నువ్వంటే చాలు బాబు నేను హ్యాపీగా ఉంటానేసి ఆవిడ అంటా ఉండేసరికి జాయ్ అనమాట ఆవిడ చేయి పట్టుకొని, అమ్మ మీరు నన్ను బ్రతికించడం కోసం చాలా డబ్బే ఖర్చు పెట్టారు, నన్ను బ్రతికించినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ నుంచి మీ బాధ్యత నాది, నేను బాగా చూసుకుంటా అనేసి జాయ్ అంటా ఉండేసరికి ఆవిడ కూడా థ్యాంక్ యూ బాబా అని చెప్పేసి హక్ చేసుకుంటా ఉంటుంది. జాయ్ ఇలా అనుకుంటాడు, నా ఆత్మ మీ అబ్బాయి బాడీలోకి వచ్చినట్టు నా బాడీలోకి మీ అబ్బాయి ఆత్మ వెళ్ళి ఉంటుంది, కాబట్టి మీ అబ్బాయిని కనిపెట్టేంత వరకు మీ బాధ్యత నాదమ్మా అనేసి తను అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హుట్ని కలవడం కోసం జాయ్ వచ్చి ఉంటాడు. హుట్ చెప్తా ఉంటాడు, నేను ప్రొడక్షన్ టీమ్ గట్రా అన్నీ నడుపుతూ ఉంటాను, నా దగ్గర మోడల్స్ ఉంటారు, అంతేకాదు నా దగ్గర ఐడల్స్కి డూప్స్ కూడా ఉంటారు తెలుసా అనేసి అంటే, ఓ అవునా అనేసి తను అంటూ ఉంటాడు అనమాట. అలా లోపలికి వస్తా అనమాట, అన్నీ చూపిస్తూ ఉంటాడు అనమాట హుట్టు. సో మన జాయ్ కూడా అనమాట ఇంతకు ముందు ఇదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవాడు అనమాట. అన్ని విషయాలు తనకు గుర్తుకొస్తూ ఉంటాయి. సో అలా అయితే కనుక తను హుట్ టేబుల్ మీద ఉన్న ఫోటోని చూసేసరికి హుట్ అంటూ ఉంటాడు, నీకు చెప్పాను కదా జాయ్ వచ్చేసి నా ఓల్డ్ ఫ్రెండ్ అనేసి, తను వచ్చేసి ఫేమస్ హీరో అయిన టాంగ్ ఉన్నాడు కదా, టాంగ్కి డూప్ కింద యాడ్ చేసేవాడు, తను వచ్చేసి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట, సింగిల్ టేక్లో ఎటువంటి స్టంట్ అయినా చేసేయగలడు తెలుసా అని చెప్తా ఉండేసరికి అవును అనేసి ఏమీ తెలియనట్టుగా యాడ్ చేస్తూ ఉంటాడు జాయ్, ఎందుకంటే వేరే వాళ్ళ బాడీలో ఉన్నాడు కదా అందుకోసం అనేసి. ఈ లోపల హుట్ అంటాడు, నీకు టాంగ్ తెలుసు కదంటే, అయ్యో ఎందుకు తెలియదు, ఆయన వచ్చేసి సూపర్ స్టార్ కదా నాకు బాగా తెలుసు అంటే, సరే అయితే నీకు ఏ రకమైన జాబ్ కావాలి, నువ్వు ఐడియల్ అవుతావంటే, లేదు నేను కెమెరా వెనకాల ఉండి ఏదైనా టీంలో వర్క్ చేస్తానంటే, అదేంటి మీ అమ్మ వచ్చేసి నువ్వు వచ్చేసి మోడల్ అవుదాం అనుకుంటున్నది అని చెప్పిందంటే, లేదు నాకు ఇప్పుడు కెమెరా ముందు యాడ్ చేయాలని లేదు అనేసి జాయ్ చెప్తా ఉంటాడు. సరే అయితే నీ ఇష్టం అనేటప్పటికి ఈ లోపల ఇంకొక పర్సన్ వచ్చి ఉంటాడు, తన పేరు వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ అనమాట. హుట్ అంటాడు, ఈ అబ్బాయి కొత్తగా జాయిన్ అవ్వాడు, తనకి మొత్తం మన బిల్డింగ్ అంతా చూపించు, తనకి చేయవలసిన వర్క్ కూడా నువ్వు చెప్పాను కానీ ఈ అమ్మ అయితే కనుక జాయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మ అనమాట జాయిన్ తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు, తను కొత్తగా వచ్చాడు జాయ్ అనేసి. అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక జాయ్ అని పేరు వినగానే, ఓ జాయ్ వచ్చేసి మా ఫ్రెండ్ తెలుసా, తను ఇంతకు ముందు ఇలాగా చనిపోయాడు, బట్ తన ఫేస్ కూడా నీకులాగే సేమ్ సిమిలర్గా ఉంది తెలుసా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ బ్లూ కలర్ షర్ట్ ఆయన పేరు వచ్చేసి జూ అనమాట, ఆయన దగ్గరే మన జాయ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మన జాయ్ అంతా వర్క్ మంచిగా చేస్తూ ఉండేసరికి ఆయన అంటాడు, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడ వర్క్ చేస్తావమ్మా అంటేని, లేదన్నా ఇంతకు ముందు నేను మా ఫ్రెండ్ దగ్గర వర్క్ చేశాను అందుకోసం ఇవన్నీ నాకు తెలుసని జాయ్ చెప్తా ఉంటాడు. ఆయన అంటాడు, సరే అయితే రా ఫస్ట్ తిందాము టైం అవుతుంది కదా అనేసి ఆయన అంటా అనమాట, ఈరోజు మా వైఫ్ చేసిన నూడిల్స్ స్పెషల్ అంటేని మన జాయ్ అంటాడు, ఓ నూడిల్సా, నాకు మీ వైఫ్ చేసిన నూడిల్స్ చాలా ఇష్టం తెలుసా అనగానే జూ అంటాడు, అదేంటి మా వైఫ్ నీకు ఎలా తెలుసు, ఇది రావడం నీకు ఫస్ట్ టైం కదా అంటే నూడిల్స్ తినడం ఫస్ట్ టైం నేను చెప్తున్నాను అనేసి కవర్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి ఎమ్మొచ్చు అనమాట, రేపు జరగాల్సిన షూటింగ్ ఈ రోజే చేస్తారంటే అన్నీ రెడీ చేయమంటున్నారు, సెలబ్రిటీ మింగ్ వస్తున్నారు ఇక్కడికి అనగానే
ఇంకా మన జాయ్‌కి ఫేస్ మారిపోయి ఉంటదనమాట. మింగ్ అని పేరు వినగానే. సరే, సరే అయితే నేను వెళ్తున్నా. ఈరోజు నాకు కొంచెం అలసటగా ఉంది అంటేని, దానికి అక్కడ ఉన్న వాళ్ళంటారు, "సరే బాబు రేపొద్దుట రా. ఓకే వెళ్ళు" అనగానే మన జాయ్ అనమాట. సరే అయితే వెళ్ళిపోతున్నా అనేసి అందరికీ నమస్తే చెప్పనమాట. తనైతే గనుక లిఫ్ట్ ఎక్కుంటాడనమాట. ఇప్పుడు మనకి జాయ్ యొక్క 2 ఫేసెస్‌ని చూపిస్తా ఉంటారు. మీరు ఈ సీన్‌లో గమనించండి. అందరికీ కనిపించే ఫేస్ ఇదే అనమాట. ఈ లోపల లిఫ్ట్ డోర్ కూడా ఓపెన్ అయ్యి ఉంటది. సెలబ్రిటీ మింగ్ కూడా అనమాట లోపలికి ఎంట్రీ అవుతా ఉంటాడు. అది చూసిన మన జాయ్ అయితే గనుక సైలెంట్‌గా అలా చూస్తా ఉంటాడు. ఏం మాట్లాడకుండా. జాయ్ అనమాట తన ఫ్లోర్ వచ్చిందని దిగిపోతా ఉండేసరికి మింగ్ అయితే గనుక జాయ్ చేయి పట్టుకుని ఉండే. మన జాయ్ మనసులో అనుకుంటా ఉంటాడు, దీని స్పర్శ తగిలి నాకు 3 ఇయర్స్ అవ్వింది అనేసి మనసులో అనుకుంటా ఉండేసరికి మనకి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది చూపిస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నట్టుగా. మింగ్ అంటాడు, మన ఇద్దరం ఎప్పుడైనా కలిసామా అంటేని, దానికి జాయ్ అంటాడు, సారీ మీరు ఎవరిని అనుకొని ఎవరు అనుకున్నట్టున్నారు, నేను మీరు అనుకున్న అబ్బాయిని కాదనేసి అక్కడి నుంచి మన జాయ్ వెళ్ళిపోతూ ఉండేసరికి మింగ్ అయితే కనుక జాయ్ వంక అలా చూస్తూ ఉంటాడనమాట. జాయ్ ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు, మింగ్ ఎందుకు జాయ్ వంక అలా చూస్తున్నాడు అన్నది మనకు చూపిస్తూ ఉంటారు. 3 ఇయర్స్ ముందు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది మన జాయ్ యొక్క అసలైన కథాన్ని. జాయ్ అయితే కనుక మేకప్ వేసుకున్నట్టుగా మనకి సీన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఈ అమ్మ అంటాడు, ఎందుకంటే నేను మేకప్ వేసినప్పుడు నువ్వు అలా తింటా ఉంటావు అనేసి జాయ్ని తిడతా ఉంటాడు. జాయ్ అయితే కనుక కోసేపు ఆగు, నేను ఫస్ట్ తినాలి కదా అనేసి మన జాయ్ అంటా ఉంటాడు. అలా అనేసి అనమాట మేకప్ అంతా ఫినిష్ అయిపోయాక ఈ అమ్మ అంటాడు, నిజంగా నువ్వు సేమ్ డిట్టో ఎలా ఉంటావో తెలుసా, టంగకి డూప్లాగా యాడ్ చేయడం కాదు, సేమ్ నువ్వు టంగలాగే ఉంటావు తెలుసా అనేసి చెప్తా ఉంటాడు. నిజం చెప్పాలంటే వెనక నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు టంగలాగే ఉన్నావు, టంగే అని అనుకుంటారు తెలుసా, కాకపోతే నీ ఫేస్ మాత్రమే కొంచెం డిఫరెన్స్ తెలుసా అనేసి అంటా ఉంటే జాయ్ అయితే కనుక ఓవెన్ అనేసి నవ్వుతూ ఉంటాడు. ఈ లోపల అక్కడికైతే కనుక ఒక పర్సన్ వచ్చానమాట. జాయ్ని వెనక నుంచి టంగ్ అనేసి హక్ చేసుకుంటా ఉంటాడు. మన జాయ్ అయితే కనుక ఎవరు అనేసి వెనక్కి తిరిగి చూసేసరికి మన మింగ్ అనమాట. మింగ్ అయితే కనుక జాయ్ని టంగ్ అనేసి హక్ చేసుకుని ఉండే, టంగకి డూప్ కింద యాడ్ చేస్తున్నాడు మన జాయ్. జాయ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మింగ్ కూడా షాక్ అయ్యి అనమాట. మీరెవరు అని కానీ జాయ్ అంటాడు, నేను వచ్చేసి టంగ్ సార్కి డూప్ కింద యాడ్ చేస్తానంటే, ఓ అవునా ఇంతకీ టంగ్ ఏడంటే, టంగ్ సార్ ఇంకా రాలేదు, రావడానికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి అనేసి మన జాయ్ చెప్తా ఉంటే మింగ్ అంటాడు, ఓ అవునా సారీ నేను బై మిస్టేక్గా నేను హక్ చేసుకున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట. మన జాయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు మింగ్ వాంగ్ చూసి. ఈ లోపల ఏమంటాడు, యారా మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందంటే, ఏవోరా నాకు తెలిసి టంగ్ సార్కి అయినా ఫ్యాన్ అనుకుంటా, అందుకోసమే నేను హక్ చేసుకున్నారు బై మిస్టేక్గా అనేసి మన జాయ్ అంటా ఉంటే, ఏంటి అంతేనా అనేసి మన ఈ అమ్మాయి ఇది కనుక ఏడిపిస్తూ ఉంటాడు జాయ్ని. నెక్స్ట్ సీన్ అది కనుక షూటింగ్ స్టార్ట్ చేస్తుంటారు. ఇంకేది కనుక కెమెరా దగ్గర ఉండి చూస్తూ ఉండేసరికి సెలబ్రిటీ టంగ్ ఉన్నాడు కదా, ఆయన సీన్ని డూప్ కింద ఇప్పుడు జాయ్ యాడ్ చేస్తూ ఉంటాడు అనమాట ఫైటింగ్ సీన్ అంతా. సో మింగ్ అయితే కనుక చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటాడు అనమాట జాయ్ని చూసి. సో మన జాయ్ కూడా అనమాట చాలా అంటే చాలా బాగా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. సో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది ఇందుకే. సో ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయి ఉంటుంది. డైరెక్టర్ కూడా చాలా బాగా చేస్తామనేసి చెప్తా అనమాట. ఎందుకే టంగ్ సార్ ఇంకా రాలేదంటేని, రాలేదనేసి వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉండేసరికి అక్కడి నుంచి మింగ్ వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లోపల టంగ్ అనే సెలబ్రిటీ ఎంట్రీ ఇచ్చుంటాడనమాట. అందరికీ అది కనుక స్నాక్స్ తీసుకొని వచ్చానమాట. బయట నా ఫ్యాన్స్ 2 వ్యాన్స్ స్నాక్స్ తెప్పించారు, మీరు తినండి అనేసి చెప్తా అనమాట డైరెక్టర్ తోటి. అదేం డైరెక్టర్ ఈ మధ్యలో వెయిట్ లాస్ అయినట్టున్నావు నువ్వు అంటేని, నువ్వు పెట్టి టెన్షన్కి నాకు తిండి తినాలనిపించట్లేదమ్మా అనేసి డైలాగ్ వేసుంటాడు. ఇంకా మన టంగ్ అనమాట సైలెంట్ అయిపోయి మన జాయ్ దగ్గరికి వచ్చి, ఎన్ని టేకులు తీసుకున్నావు నువ్వు అంటే, ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది సార్ అంటే, ఏంటి ఫస్ట్ టేక్లోనే చేసిస్తావు నువ్వు, ఎందుకు అలా చేసావు, ఇప్పుడు నెక్స్ట్ టేక్ నేనే చేయాలనేసి వీడు అంటా ఉంటాడు అనమాట. అనేసి ఆహా బాగా చేసావు అనేసి అందరి ముందు అంటా అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన జాయ్ అయితే కనుక ఇప్పుడు టంగ్ అన్నాను కదా, ఆ హీరోకి డూప్ కింద యాడ్ చేస్తూ ఉంటాడు అనమాట. టంగ్ అనమాట మేకప్ వేసుకోవడం కోసం వచ్చి ఎమీని వేరే పేరుతో పిలిచుంటాడు. దానికి ఏమీ అంటాడు, నా పేరు మీరు పిలిచిన పేరు కాదు ఏమీ అనేసి చెప్పడంతో, సారీ నేను ఓల్డ్ అయిపోతున్నాను కదా, అందుకోసమే నేను పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అనేసి అంటా ఉంటే ఈ లోపల అక్కడికి మింగ్ వచ్చనమాట. నువ్వేం ఓల్డ్ అవుతలేదు, ఉండి కొలిది ఇంకా హ్యాండ్సమ్గా అవుతున్నావు తెలుసా అంటే, ఏ మింగ్ ఎప్పుడొచ్చావురా నువ్వు అసలు అమెరికా నుంచి అంటే, నేను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్గా వచ్చాను, నీ దగ్గర నుంచి నాకు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది, మరి నాకు పార్టీ ఇవ్వంటే, ఓ ఈ రోజు కుదరదురా, ఈరోజు చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిన్నర్ ప్లాన్ చేద్దామంటే, ఏంటి నెక్స్ట్ టైం అనేసి మింగ్ అంటా ఉంటే, ప్లీజ్ ఈరోజు షూట్ తోటి ఫుల్ బిజీ అనమాట ఆయన సార్ ఫస్ట్ మేకప్ వేసుకొని ఇవ్వాను కానీ చాలా మింగ్ అయితే కనుక చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు అనమాట. ఎందుకన్నది కూడా ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మింగ్ అయితే కనుక టంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ టంగ్ రాడనమాట. అక్కడికి జాయ్ వచ్చి, మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారు, మీకు లిఫ్ట్ కావాలనేసి జాయ్ అడిగేసరికి మింగ్ అంటాడు, ఏం అవసరం
అవసరం లేదు అంటే, అదేంటి ఇక్కడ వర్షం పడేలాగా ఉన్నది, రండి లిఫ్ట్ ఇస్తా మీకు అంటే, ఏం పర్వాలేదు నేను ట్యాక్సీ తీసుకుంటా అనేసి మింగ్ అంటా ఉంటాడు. అయ్యో ఇక్కడికి ట్యాక్సీలు గట్రా ఏమి రావు, కాబట్టి మీరు నాతో పాటు రండి, ఎక్కడైనా ట్రావెలింగ్ మంచిగా ఉన్న ప్లేస్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తా అనేసి మన జాయ్ అంటా ఉండేసరికి మింగు కూడా అనమాట కార్ ఎక్కేసి ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఇది కనుక అలా వెళ్తూ ఉంటారు. ఈ లోపల ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. మన జాయ్ ఇది కనుక మాట్లాడినా వద్దనేసి, సో నా పేరు వచ్చేసి జాయ్, మరి మీ పేరు అనేసి అడుగుంటాడు. బట్ మన మింగ్ అయితే కనుక అవునా అంటాడు, కానీ తన పేరు చెప్పడనమాట. నేను వచ్చేసి మీరు మింగ్ సారికి ఫ్యాన్ అనుకుంటా కదా అంటే, అవును పెద్ద ఫ్యాన్ అనేసి మన మింగ్ అని ఉంటాడు. నేను ఇంకా మీరు సెలబ్రిటీ అనుకున్నాను తెలుసా ఫస్ట్ టైం చూసినప్పుడు, మీరు కాంపిటీస్ ఏమైనా సెలబ్రిటీయా అనేసి మన జాయ్ అంటా ఉండేసరికి మన మింగ్ అయితే కనుక ఏమీ కాదన్నట్టుగా సైలెంట్గా ఉంటాడనమాట. ఈ లోపల మింగకి అయితే కనుక ఫోన్ వస్తూ ఉంటుంది. జాయ్ అలా చూస్తూ ఉంటాడు. మింగ్ అయితే కనుక ఫోన్ లిఫ్ట్ చేసేసరికి చేసింది ఎవరో కాదు, టంగ్ అనమాట. టంగ్ అంటాడు, హే మింగ్ నువ్వు ట్యాక్సీ ఎక్కవా అంటాడు. అవును ట్యాక్సీ ఎక్కా అని చెప్పుంటాడు. సరే అయితే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అది కనుక ఒక మంచి సర్ప్రైజ్ ఉంది, ఈ సర్ప్రైజ్ అది కనుక నేను ప్లాన్ చేయలేదు, నీకు తెలిసిన వాళ్ళే ప్లాన్ చేస్తారు, ఎవరో తెలుసా అనేసి ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటాడు. మే చూడు ఇదిగో అనగానే మే అనమాట హాయ్ మింగ్ అనేసి అంటూ ఉంటాడా. అది చూసిన మన మింగ్ అయితే కనుక చాలా కోపంగా ఇది కనుక ఫోన్ పెట్టేసి ఉంటాడు అనమాట. టంగ్ పక్కన ఆ అమ్మాయిని చూసేసరికి దానికి కోపంగా అనమాట మింగ్ అంటాడు, సరే అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నన్ను నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదు అనేసి జాయ్తో అనేసరికి జాయ్ అంటాడు, సరే అయితే మిమ్మల్ని ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేస్తానంటే దానికి మింగ్ అంటాడు, హోటల్ కాదు నేను మీ ఇంటికి వస్తాను, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళనేసి అని ఉంటాడు. విన్న జాయ్కి ఏం అర్థం కాదనమాట, ఏంటి అన్నట్టుగా మింగ్ వంక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మింగేమో సైలెంట్గా ఉంటాడు. తర్వాత అర్థం అవ్వనమాట, మన జాయ్ ఇది కనుక మింగిని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడనమాట. సో ఇద్దరు బయటికి దిగేసి ఉంటారు కారులో నుంచి. జాయ్ చెప్తా ఉంటాడు, నేను ఈ టెర్రస్ పైన ఉంటానని. కానీ ఓ అవునా అంటే, నీకు బహుశా నీకు ఈ ఇల్లు నచ్చదేమంటే, నీకు నచ్చుతా నేను చెప్పలేదు కదా అనేసి మనం మింగ్ అంటాడు. సరే అయితే రా అనేసి పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. సో స్టెప్స్ ఎక్కుంటాను. జాయ్ అంటాడు, ఇక్కడ చీకటిగా ఉంటుంది చూసినాడు లేకపోతే పడిపోతావు అనేసి వెనక్కి తిరిగేసరికి మింగికి డాష్ ఇచ్చి ఉంటాడు అనమాట. మింగి ఎక్కడ పడిపోతాడు అనేసి జాయ్ పట్టుకుని ఉండే. సో ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటాను అనమాట. సో కిస్ చేసుకుంటారు. ఆ కిస్ అయితే కనుక చాలా రొమాంటిక్గా ఉండే అనమాట. మన మింగి అయితే కనుక జాయిన్ లోపలికంటూ తీసుకుని వెళ్తూ ఉంటాడు. తన అయితే కనుక షర్ట్ అంతా తీసేసి బెడ్ మీద అయితే కనుక పాడేస్తుంటాడు. మన జాయ్ అలా చూస్తూ ఉండేసరికి మింగ్ అంటాడు, ఏ కాండమ్స్ ఉన్నాయా అని. కానీ ఎందుకు లేవు నా దగ్గర ఉన్నాయి కదా అనేసి వెంటనే తీసైతే కనుక ఇస్తూ ఉంటాడనమాట మన జాయ్. నేను పెట్టుకుంటా అనేసి జాయ్, నేను పెట్టుకుంటా అనేసి మింగ్. సో ఇద్దరు అనమాట టాప్లోనే ఉంటానంటారు. సో ఎవరు తగ్గరు అనమాట బోటంలో ఉండడానికి. మింగ్ అనమాట నాకు ఇవ్వి అనగానే జాయ్ అంటాడు, లేదు నేనే టాప్లో ఉంటా అనేసి అని ఉంటాడనమాట. సరే అయితే ఇంకేమీ లేదు, పని ఏం అవసరం లేదు అనేసి ఇంకా ఇద్దరు సర్దమనుకు పోయి ఉంటారు. సో మన మింగ్ అంటాడు, సరే అయితే నేను వెళ్ళిపోతా అంటే జాయ్ అంటాడు, లేదు బయట వర్షం వస్తుంది కదా, ఇక్కడే ఉండు, వర్షం తగ్గక వెళ్ళగలే, నీ కోసం నేను ఏమైనా తినడానికి చేస్తాననేసి తన ఇది కనుక వెళ్ళి నూడిల్స్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేసి అయితే కనుక మన మింగికి ఇస్తూ ఉంటాడు. సో మన మింగ్ తింటూ ఉండేసరికి ఉండు అనేసి తన నాప అనమాట ఒక ఎగ్ తీసుకుని వచ్చి ఆ నూడిల్స్ మీద వేస్తూ ఉంటాడు అనమాట. అలా వేసి ఇది నా స్పెషల్ డిష్ అనేసి అంటూ ఉంటాడు. అది చూసిన మన మింగ్ అనమాట చాలా బాగుంది అనేసి అంటాను. తన ఇది కనుక తింటూ ఉంటాడు. సో చాలా అంటే చాలా బాగా నచ్చి ఉంటుంది మన మింగికి. అది చూసిన జాయ్ అంటాడు, ఏ నీకు నచ్చిందా అంటేని, చాలా బాగుంది తెలుసా అనేసి మన మింగ్ అంటూ ఉండేసరికి జాయ్ అంటాడు, నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, ఫస్ట్ స్లోగా తినంటే మరి నువ్వు తినవా అంటేని. జాయ్ అంటాడు, నేను చూశాక నా ఆకలంతా పోయిందిలే అనగానే మింగ్ అంటాడు, అంటే నువ్వు ఒక మంచి మాటకారివి కదా, సో నీకు బాగా అలవాటు అనుకుంటా కదా ఇలా డిన్నర్ చేయడం అంటేని. లేదు నేను ఎవరితోనూ డిన్నర్ చేయను, నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఎవరూ లేరు అంటే, మరి ఎవరూ లేనప్పుడు నీ దగ్గర కాండమ్స్ ఎలా వచ్చినాయి అనేసి మనం మింగ్ అని ఉంటాడు. ఎప్పుడైనా అవసరం ఉంటుంది కదా అనేసి కొన్ని పెట్టుకుని ఉంచుకున్నా అనేసి మన జాయ్ చెప్పుంటాడు. ఓ అలా అంటావా అనేసి మనం మింగ్ అని ఉంటాడు. సో వీళ్ళిద్దరూ అయితే కనుక ఇలా తింటూ ఉంటారనమాట. జాయ్ అంటాడు, నీకు ఆ ఆకలి తీర్చలేకపోయినా కానీ ఈ ఆకలి అయితే కనుక తీర్చగలుగుతున్నానంటే దానికి మింగ్ అంటాడు, ఈ నైట్ ఇక్కడే ఉండేదా, నేను ఇక్కడే పడుకున్నాను. కానీ మన జాయ్ కూడా అనమాట ఓకే అని ఉంటాడు. బట్ వీళ్ళిద్దరూ అయితే కనుక డిషెస్ కట్ట గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ వాష్ చేయకుండానే పడుకుంటారనమాట సపరేట్గా. మన జాయ్ కింద పడుకుంటా ఉంటే మన మింగ్ అయితే కనుక బెడ్ మీద పడుకుంటాడు. మింగ్ అంటాడు, ఇది చాలా సాఫ్ట్గా ఉందంటేని, నాకు తెలిసి నువ్వు ఎప్పుడు కింద పడుకొని ఉండవు కదా, అందుకోసమే నీకు బెడ్ ఇచ్చా, పడుకోలే అనేసి జాయ్ అంటూ ఉంటాడు. దానికి మింగ్ అంటాడు, ఎందుకు నువ్వు కూడా బెడ్ మీదకి వచ్చేయచ్చు కదా,
నువ్వు బెడ్ మీద పడుకో అంటేని, అయ్యయ్యో పర్వాలేదు నేను కిందే పడుకుంటా అనేసి జాయ్ అంటా ఉంటే దానికి మింగ్ అంటాడు, ఒకవేళ నువ్వు బెడ్ మీదకి రాలేదే అనుకో, నేనే నీ పక్కకు వచ్చి కింద పడుకుంటా, ఏమంటావు అనేసి మింగ్ అని ఉంటాడు. అది విన్న జాయ్ అయితే కనుక సరే అయితే పైకి వస్తానులే అనేసి జాయ్ కూడా పైకి వస్తూ ఉంటాడు. మింగ్ అది కనుక పక్కకు జరుగుంటే జాయ్ అంటాడు, ఇంతకీ నువ్వు నీ పేరు చెప్పలేదు నాకు ఇంతకీ అనేసి అంటా ఉంటే దానికి మింగ్ అంటాడు, నా పేరు వచ్చేసి మింగ్ అని చెప్పుంటాడు. ఓ నీ పేరు వచ్చేసి మింగ్ చాలా బాగుంది, ఎందుకంటే రేపు మార్నింగ్ నేను లెగిసేసరికి నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అంటే దానికి మింగ్ అంటాడు, ఏమో నాకు కూడా తెలియదు, నేను వచ్చేసి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే దాన్ని పెద్దగా ఏం నమ్మను అంటేని, నేను కూడా నమ్మను, అయినా సరే మనం ఇద్దరం వచ్చేసి ఫ్రెండ్స్ ఏమి కాదు కదా, చూడు నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను, టాప్ అయినా బాటమ్ అయినా సరే అది నాకు తెలియదు దాని గురించి పెద్దగా, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదంటే ఏంటి ట్రై చేయలేదు, ఒకవేళ ఈ రోజు నైట్ మన ఇద్దరి మధ్య అదంతా అవుతాయి కనుక నేనే నీ ఫస్ట్ మ్యాన్ అవుదాను కదా, అంటే నీ కన్యత్వాన్ని నాకే చదువు అనమాట అనేసి మనం ఇంకనమాట అటువంటి ఒక ప్రేషియస్ థింక్ని నీకు ఒక ప్రేషియస్ పర్సన్కి ఇచ్చుకోవాలే తప్ప నాకు లాంటి వేస్ట్ వేలోకి కాదు అనేసి మన మింగ్ అది కనుక పక్క తిరిగిస్తుంటాడు. మన జాయ్ అది కనుక అలా చూస్తూ ఉండేసరికి నాకు నిద్ర వస్తుంది అనేసి మింగ్ పడుకొని ఉండే అనమాట. జాయ్ అయితే కనుక తన మీద దుప్పటి అంతా కప్పుతూ ఉంటాడు, మన మింగ్ అనమాట అలా చూస్తూ ఉంటాడు. సో ఇద్దరు ఇది కనుక అలా పడుకుంటారనమాట. సో ఆ సీన్ అలా కట్ చేసిన సీన్లో అయితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తూ ఉంటారు. జాయ్ అనమాట లేసి మింగ్ వంక చూద్దామనేసి చూసేసరికి మింగ్ ఉండడు అనమాట. అదేంటి తిని వెళ్ళిపోయాడు అనేసి లెగిసి అనమాట మొత్తం చుట్టూరా చూస్తూ ఉంటాడు అనమాట వాష్రూమ్ కట్టన్ని. బట్ తను ఉండడైతే ఇదేంటి వెళ్ళిపోయాడు అనేసి సింక్లో చూసేసరికి సింక్లో ఉన్న గిన్నెలన్నీ వాష్ చేస్తుంటాయి అనమాట. సో తినది కనుక వెళ్ళిపోయి ఉంటాడైతే అనేసి బయటకు వచ్చానమాట. నిజంగా నాకు ఇది ఒక డ్రీమ్ లాగా ఉంది, తను వచ్చాడు వెళ్ళిపోయాడు, బట్ ఇది నిజమా లేకపోతే నా డ్రీమా అనేసి నాకు అనిపిస్తుంది అనేసి మన జాయ్ ఇది కనుక అలా మింగ్ని తలుచుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మింగ్ తన ఇంటికి వస్తూ ఉంటాడనమాట. సో మింగ్ వచ్చేసి చాలా రిచ్ కిడ్ అనమాట. మింగ్ తన సామానాలు సర్దుకుంటా ఉంటే అక్కడ మేడ్ వచ్చానమాట. సార్ మీకు ఏమైనా కావాలితే కనుక నన్ను పిలవండి నేను అన్నీ ఇస్తాను ఓకేనా అనేసి తను అంటా అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి మన మింగ్ అది కనుక తన సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపల అక్కడికైతే కనుక హీరో టంగ్ ఉన్నాడు కదా, తను వచ్చేది కనుక మింగ్ తోటి, ఎరా నీ కోసం నైట్ ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసా, నువ్వు నా కోసం వచ్చానన్నావు కదా, బట్ నువ్వు నన్ను కలవకుండా వేరే ప్లేస్లో ఎక్కడికి వెళ్ళిపోయావంటే, లాస్ట్ నైట్ నేను నా ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళక కాస్త డ్రింక్ చేస్తాం అందుకోసమే రాలేదంటే, ఏంటి నీకు నాకన్నా నీ ఫ్రెండ్ ఎక్కువైపోయాడు, నన్ను వదిలేసి నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు, నెక్స్ట్ టైం ఇది కనుక ఇలా చేయకు ఓకేనా అనేసి టంగ్ అంటా ఉండేసరికి మింగ్ ఇది కనుక సరే అయితే అనేసి అంటా ఉంటాడు. సరే అయితే ఈరోజు మనం డిన్నర్కి వెళ్దాంలే అనేసి తను అంటా ఉంటాడు. ఇప్పుడు అయితే కనుక జాయ్ని చూపిస్తూ ఉంటారు. జాయ్కి అయితే కనుక జూ అయితే కనుక వాళ్ళ వైఫ్ చేసిన నూడిల్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఇదిగొని తినండి అనేసి ప్రొడక్షన్లో వాళ్ళందరికీ ఇస్తూ ఉండేసరికి మన జాయ్ అనమాట, లేదు నాకు ఆకలిగా లేదు నేను తిన్నాను అనగానే మన జూ అంటాడు, అదేంటి నా వైఫ్ చేసిన నూడిల్స్ అంటే నీకు చాలా ఇష్టం కదా ఇప్పుడు వద్దంటున్నావేంటి, తినరా అంటే లేదన్నా నాకు వద్దు అనేసి అంటా ఉంటాడు. లోపల జో అంటాడు, ఎవర్రా అమ్మాయి నీ ఆకలిని కూడా మరిపించేసిన అమ్మాయి ఎవరో చెప్పు అనేసి జో అంటా ఉంటే ఏమీ కూడా అనమాట, అవునండి ఈరోజు చాలా కొత్తగా ఉన్నాడు వీడు ఇంతకు ముందు లేడు కదా అనేసి ఏడిపిస్తూ ఉంటారనమాట వీళ్ళు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో టంగ్ అండ్ మింగ్ అయితే కనుక చూపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అయితే కనుక డిన్నర్ చేయడం కోసం వచ్చి ఉంటారు. సో వీళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ ఉండేసరికి నాకు ఇంకా గుర్తుంది తెలుసా, నువ్వు వచ్చేసి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నేను డ్రాప్ చేశాను చూడు, అప్పుడు అయితే కనుక మే చాలా అంటే చాలా ఏడ్చేసింది, నాకు బాగా గుర్తుంది ఇక్కడ అనేసి చెప్తా ఉంటే, సర్లే కానీ ఇప్పుడు ఇదంతా బాగానే ఉందా మేకి నీకు మధ్య అంటే దానికి టంగ్ అంటాడు, అంతా బాగానే ఉంది, మే వచ్చేసి నేను చాలా బాగా చూసుకుంటుంది, అంతేకాదు తను వచ్చేసి ఒక షాప్ పెట్టుకుంది కదా ఆ షాప్కి కూడా నేను హెల్ప్ చేస్తున్నానంటే, ఏంటి నీకున్న పనే సరిపోదు అనేసి మళ్ళీ మే కూడా నీకు పని అప్ చెప్తుందా అనేసి నేను అంటా అనమాట. ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది మీ ఇద్దరి మధ్య అంటేని బాగానే ఉంది అనేసి చెప్తా ఉంటాడు. ఎందుకే నీ గురించి చెప్పాను కానీ మింగ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏదో. ఈ లోపల టంగ్ ఫోన్ వచ్చి ఉంటుంది. చూస్తావు ఈ డెవిల్ గురించి మాట్లాడుకుంటే అప్పుడే డెవిల్ ఫోన్ చేస్తుంది, హలో మే చెప్పాను కానీ మీరు ఎక్కడ ఉన్నారు నాకు బాగా హెడ్ఏక్ వస్తుంది రా అంటే ఏంటి హెడ్ఏక్ వస్తుందా, సరే అయితే నేను వస్తున్నా అనేసి సరే అయితే నెక్స్ట్ టైం మళ్ళీ డిన్నర్కి ప్లాన్ చేయొచ్చు, ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదంటే నేను వెళ్తున్నా అనేసి అంటే పర్వాలేదు టంగ్ నువ్వు వెళ్ళు అనేసి మనం మింగ్ అంటా ఉంటాడు. సరే అయితే ఏమనుకోవద్దబ్బా తనకు వచ్చేసి ఫుల్గా హెడ్ఏక్గా ఉందంటే ఎవరు లేరు చూసేవాళ్ళు అందుకోసమే నేను వెళ్తున్నాను ఓకేనా అనేసి తను వెళ్ళిపోతూ ఉండేసరికి మన మింగ్ అనమాట తన వెనక నుంచి అలా చూస్తూ ఉంటాడనమాట. తన వెనక నుంచి చూస్తూ ఉండేసరికి మన జాయే కనిపిస్తూ ఉంటాడనమాట. జాయ్ వెనకాల సేమ్ పోస్టరు మన టంగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఎంతైనా డూప్ కదా అందుకోసం సో తను నూడిల్స్ చేయడం ఎంతో ఇష్టంగా ఇది కనుక మన మింగకి ఇవ్వడం ఇదంతా ఇది కనుక మన మింగకి నచ్చుతుంది. ఇప్పుడైతే కనుక మనకి జాయ్ని చూపిస్తూ ఉంటారు. జాయ్కి ఇది కనుక ఫోన్ వచ్చి ఉంటుంది. హలో ఎవరు అనగానే మీరు వచ్చేసి జాయేనా అంటే నేను జాయిన్ ఇంతకీ మీరెవరంటే నేను మింగని నేను చెప్పిన ప్లేస్కి రా అనేసి మన మింగ్ ఫోన్ చేస్తుంటాడు. సో మింగ్ ఇది కనుక డిన్నర్ చేస్తున్నాడు కదా అదే ప్లేస్కి మన జాయ్ని కూడా రమ్మని ఉంటాడు. జాయ్ అనమాట ఎందుకు మింగ్ నన్ను పిలిచావు నువ్వు ఆల్కహాల్ తాగావా అంటేని నా గురించి మొదలే కానీ నీకు నచ్చిన ఏమైనా ఆర్డర్ చేసుకో
అంటే, అదేంటి నువ్వు ఆల్రెడీ డిన్నర్ ఫినిష్ చేస్తావు కదా! ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నీకేం కావాలో ఆర్డర్ చేసుకో. రా ఇలా వచ్చి కూర్చో అనేసి మింగ్ అని ఉంటాడు. జాయ్ కూడా అనమాట సరే అయితే వస్తున్నా అనేసి వెళ్ళి తన పక్కన కూర్చొని తన వంక చూస్తా అనమాట. నేను ఇలా అనుకున్నాను తెలుసా, నువ్వు వచ్చేసి నన్ను మర్చిపోతావేమో అనుకున్నానంటే, దానికి మింగ్ అంటాడు, మరి నువ్వు నన్ను గుర్తుపెట్టుకుందాం అనుకున్నావా, నువ్వు నన్ను మర్చిపోదాం అనుకున్నావా అంటే, దానికి జాయ్ అంటాడు, మరి నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఈరోజు అంతా నీ ఆలోచనలో నేనే ఉండుంటాను, ఏమంటావు అనేసి మింగ్ అని అంటాడు. దానికి జాయ్ అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి వెయిటర్ వచ్చానమాట. సో మీకు ఏం కావాలి సార్ అనేసి ఆర్డర్ అడుగుతూ ఉంటే, దానికి జాయ్ అనమాట, ఉండండి నేను ఆలోచించుకుంటున్నాను, ఇంకా నేను ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను అనేసి తను అంటూ ఉంటాడనమాట. ఈ లోపల మింగ్ అయితే కనుక ఏమనుకున్నాడు ఏమో కానీ ఒక్కసారిగా లాక్కొని అయితే కనుక కిస్ చేసుకుంటాడు. అది చూస్తే అక్కడ ఉండి వెయిటర్ కూడా షాక్ అవుతాడనమాట. ఏంటి మా వంక ఏం చూస్తావు, ఫస్ట్ వెళ్ళి 2 డ్రింక్స్ తీసుకుంటా అనేసి మింగ్ అని అంటాడు. జాయ్ అయితే కనుక ఒక్కసారిగా షాక్ అయ్యి ఉంటాడు అనమాట. ఇదేంటి కిస్ చేసుకున్నాడు అనేసి నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక మింగిని తీసుకొని తన ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. తనది కనుక సోఫాలో కూర్చోబెట్టి, సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తావు ఓకేనా అనేసి తనది జాయ్ అనమాట టవల్ ఒకటి అన్నీ తీసుకొని అనమాట షవర్ చేద్దాం అనేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఉంటాడు. మన మింగ్ అయితే కనుక జాయ్ వంక చూస్తూ ఉంటాడు. జాయ్ అయితే కనుక వెనక నుంచి అనమాట హ్యాండ్ వాష్ ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల మింగికి అయితే కనుక టంగే గుర్తుకొస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ టైం చూద్దాం ఓకేనా అనేసి ప్రతిసారి నెక్స్ట్ టైం అంటాడు. తనతో ఫుల్గా టైం స్పెండ్ చేయడం అనమాట. అవన్నీ అది కనుక తనకు గుర్తుకొస్తా అనమాట. మన జాయ్ దగ్గరకు వస్తూ ఉంటాడనమాట. జాయ్ని అది కనుక వెనక నుంచి చూసి వెనక నుంచి అది కనుక హక్ చేసుకొని అదంతా చేస్తూ ఉంటాడనమాట. మన జాయ్కి ఏం అర్థం కాదు, తను కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఒక్కసారిగా మన మింగ్ని అది కనుక దూరం పెట్టేసి, మింగ్ నువ్వు ఆల్కహాల్ చేసి ఉన్నావు తెలుసా అంటే, నాకు తెలుసు, అయినా సరే ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎందుకురా నువ్వు ఇన్ని రోజుల నుంచి వర్జిన్గా ఉన్నావు చెప్పు అంటే, దానికి మన జాయ్ అంటాడు, నా వర్జినిటీని నీకు ఇద్దాం అనుకుంటున్నాను, తీసుకుంటావా మరి అనేసి తిని ఉంటాడు. హా అనేసి మన మింగ్ కూడా అనమాట కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. సో ఆ కిస్ కాస్త అనమాట ప్రోగ్రెస్ దాకా దారితీస్తుంది. సో మన మింగ్ అయితే కనుక మన జాయ్ని వెనక్కి తిప్పేదంతా చేస్తూ ఉంటాడు అనమాట. జాయ్ అంటాడు, అదేంటి ఇలా చేస్తున్నావు ఏంటి అంటే, నాకు వెనక నుంచి చేయడం అంటే ఇష్టం అనేసి మన మింగ్ అంటూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. మన జాయ్ లెగ్సేసరికి అనమాట మింగ్ వెళ్ళి ఉండడు. సో తనతో పాటే ఉంటాడు. అది చూసిన జాయ్కి అయితే కనుక చాలా హ్యాపీనెస్ అనమాట. లాస్ట్ నైట్ వెళ్ళిపోయాడు కదా, కానీ ఈరోజు అయితే కనుక ఉన్నాడు. అది చూసిన మన జాయ్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. మన మింగ్ని అలా చూస్తూ, నిజంగా నాకు ఇది ఒక కళలాగా ఉందో తెలుసా, నా కళలోకి వచ్చిన రాకుమారుల్లా ఉన్నో తెలుసు నువ్వు అనేసి తను అనుకుంటా ఉంటాడనమాట. సో ఇక్కడైతే ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని చూసేయచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ వినండి. సో ఈ సిరీస్లో ఇది కనుక జాయ్ వచ్చేసి వేరే వాళ్ళ బాడీలో ఉంటాడు, కానీ తన ఫేస్ అంతా రియల్ జాయ్ ఫేస్నే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తాను అదంతా మీకు ఫ్లాష్ బ్యాక్ అనమాట. మింగ్కి అండ్ జాయ్కి మధ్య రిలేషన్ 3 years ముందు ఏం జరిగింది అన్నది మనకు చూపిస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఒక 3 episodes వరకు మనకి ఫ్లాష్ బ్యాకే వస్తుంది. తర్వాత రియాలిటీని చూపిస్తూ ఉంటారనమాట ప్రజెంట్ని. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డాను. 3 hours వాయిస్ ఓవర్ ఇచ్చాను. చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. చూడడానికి కన్ఫ్యూజ్నెస్ ఏమి ఉండదు, కాకపోతే ఇది ఎక్స్ప్లెనేషన్ కదా, అందుకోసము మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీకు అర్థం కావాలి. డైరెక్టర్ ఏ పాయింట్ చెప్తున్నాడో ఆ పాయింట్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇన్ని టేక్స్ తీసుకున్నాను. దగ్గరగా 300 టేక్స్ తీసుకున్నాను. ప్లీజ్ బట్టి కామెంట్ చేయండి. మీరు ఏమనిపిస్తుంది మీకు అన్నది కామెంట్ చేయండి. నాకు కామెంట్స్ చదవడం అంటే ఇష్టం. సో మీరు మంచిగా కామెంట్ చేస్తారబ్బా, అందుకోసం మినీ రామ్ మెలోడీస్ కన్నా బిఎల్ లవర్స్ ఛానల్ నాకు బాగా ఇష్టం. ప్లీజ్ ఓకేనా.